దేశవ్యాప్తంగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పరిస్థితి. సో ఈ కేసు పూర్వాపరాలు అసలు ఏంటి, ఇంత సంచలనం కావడానికి కారణం ఏంటనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్, సుప్రీంకోర్టు చాలా సంచలనమైన తీర్పిచ్చింది. ఏకంగా 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది సుప్రీంకోర్టు. ఇది ఎలా ఉంటుందంటే అండి, ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా దీన్ని స్వాగతించాలో లేకపోతే ఏమనాలో అర్థం కావడం కదా తీర్పుని. ఒక రకంగా చెప్పాలంటే రిటైర్ అయిపోయినాక కొంచెం మనం సమతా స్థితిలో ఒక 5 years పైన అయింది రిటైర్ అయిపోయి సమతా స్థితిలో ఆలోచన చేసి చూస్తే ఓ రకంగా స్వాగతించాల్సిన తీర్పేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్టోరీ విన్నారా మీరు? అసలు కేసు ఏంటి సార్? అది June 20 మనకు కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు 2020 జూన్ సాతాకులం అని తుట్టుకొడై జిల్లాలో తూట్టుకుడి డిస్టిక్లోన అది మదురై ఏరియాకి వస్తుంది కోర్టు పరిధిలోకి. అక్కడ షాపులన్నీ అప్పుడు మూయించడం కదా, రెడ్ జోన్ అని ఆరెంజ్ జోన్ అని ఇట్లాంటివన్నీ నేను కూడా పనిచేసే అప్పుడు కోవూరులో డిఎస్పీ ఉంటే ఫస్ట్ ఫేజ్లో చాలా చెప్పండి. అప్పుడు ఈ షాపు ఇతను మొబైల్ షాప్ ఇతంది. యాక్చువల్గా మొబైల్ షాపు చెప్పిన టైంకన్నా ఎక్కువ తెరిచినాడనో లేకపోతే అసలే తెరవకూడదంటే తెరిచినాడు అని జయరాజ్ అనే అతన్ని గొడవ పడతారు పోలీసు వాళ్ళు. తప్పితే ఏదో వాళ్ళకు పర్సనల్గా ఏదో వాళ్ళు హట్ అయినట్టున్నారు పోలీసులు. అతన్ని తీసుకొని పోయి దినాల పాటు టార్చర్ చేశారు. అతని కొడుకు బెనిక్స్ అనే అతను వస్తాడు. అతని గురించి ఇద్దరిని కూడా టార్చర్ చేస్తే చనిపోతారు. తండ్రి కొడుకు ఒక రోజు ముందు, తర్వాత మరుసటి రోజు చనిపోతారు. తండ్రి కొడుకులు ఇద్దరు పోలీసుల టార్చర్ సెన్సేషన్ అయిపోతుంది. అది మద్రాస్ హైకోర్టు వరకు పోయిన తర్వాత మద్రాస్ హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి సిబిఐలోకి ఇచ్చింది అది ఇన్వెస్టిగేషన్. సిబిఐలో దాదాపు 2500 3000 పేజీల ఛార్జ్షీట్ వేశారు 9 మంది మీద. శ్రీధర్ అనే ఇన్స్పెక్టరు, 2 SIలు, 3 4 హెడ్ కానిస్టేబుల్స్, తర్వాత వీళ్ళు కానిస్టేబుల్స్ అందరికి కూడా ఇదైంది. ఎలా ఉంటుందంటే దీంట్లో ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్, ఇంకా రాబోయే పోలీస్ ఆఫీసర్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్య మన హ్యూమన్ రైట్స్ అనేది అసలు మన హ్యూమన్ రైట్స్ యాక్ట్ లేదు. ముందు పివి నరసింహరావు ఉన్నప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలంటే మీరు ఆ యాక్ట్ ఉండాలా హ్యూమన్ రైట్స్ మీద అని కండిషన్ పెడితేనే అప్పటికప్పుడు అది డ్రాఫ్ట్ చేశారు. మనం ఫారిన్ కంట్రీస్ నుంచి, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి కాపీ చేసాం. అది తర్వాత ఫస్ట్ కొంచెం అది ఇబ్బందిగానే ఉండే, కానీ రోజు దానికి తగ్గట్టుగానే మనం కూడా మాకు ట్రైనింగ్ ఉన్నప్పుడు లేదు అది హ్యూమన్ రైట్స్ మీద పెద్దగా 89లో తర్వాత అకాడమీకి పిలిచి దాని మీద బాగా చేసుకుంటూ వచ్చారు. హ్యూమన్ రైట్స్ మీద మనం ఏం చేయాలి ఏం కథ అని చట్టాలు సిఆర్పిసి కూడా చాలా మార్చింది. మాకు ఇంతకుముందు మేము కొత్తగా ఎస్ఐఎస్ జాయిన్ అయినప్పుడు 89 ఆ ప్రాంతంలో మా యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని ఒకటి రాస్తూ ఉంటుంది. దానికి గ్రేడింగ్ ఇచ్చేదంటే నువ్వు ఎంత రికవర్ చేసినావు అని, పోయిన సొమ్ముని సొత్తుని ఎంత రికవర్ చేసినావు అని. ఎందుకంటే ఎవరో దొంగ దొరుకుతాడు, వాడేదో తినేసింటాడు, ఎవరికో రెహమాన్కో ఇంకొకరికో అమ్మేసింటాడు, అటువంటి తీసుకురావాలా, కొట్టాలా, తిట్టాలా, చాలా పర్సెంటేజ్ అన్నమాట. 100% ఉన్నోనికి ఒక గ్రేడింగు, 90 ఉన్నోనికి, 50 ఉన్నోనికి రకరకాల గ్రేడింగ్లు ఇచ్చి దాని మీదనే రాసేవారు. అవుట్ స్టాండింగ్ కానీ, గుడ్ కానీ, వెరీ గుడ్ అని. ఇప్పుడు అది కూడా తీసేశారు కంప్లీట్గా. నేను ఇన్స్పెక్టర్ స్థాయికి వచ్చి లోపల డిఎస్పీ స్థాయికి వచ్చే లోపల రికవరీ పర్సెంటేజ్ సమస్య లేకుండా నువ్వు నీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని జనరల్గా తీసుకుంటూ వచ్చారు. నీకు ఈ అవసరం లేదండి, టార్చర్ అనేది అవసరం లేదు. నువ్వు పోలీస్ స్టేషన్లో మంచిని పెట్టుకునే అవసరమే లేదండి అసలు. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం 35 అదే 41A అనేది వచ్చింది కదా 2000లో. అవునవును, VNSS 2008. మరి ఎందుకు ఈ పోలీసులు ఆహమండి ఓకే, ఎవరో ఒకరిని హత్య చేసింటారు, ఆఫీసర్ని తీసుకొచ్చి కొట్టింటారు. నాకు తెలిసినంత వరకు ఉరిశించమన్న ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐలు వాళ్ళే కొట్టింటారు. అది ఎవరో ఒక అత్యంత ఆవేశమైన కానిస్టేబుల్ చేతుల్లో లాఠీలు పడిటాయి, వాళ్ళు కొడితే చచ్చింటారు. నేను కూడా అందరూ పోలీసు. అవును, ఇప్పుడు ఆ కేసు మద్రాస్ హైకోర్టులో ఏమైంది?
అది హైకోర్టు సిబిఐకి ఇచ్చారు, సిబిఐ ఛార్జ్షీట్ చేస్తారు. అది మదురై కోర్టులోన సెషన్స్ కోర్టులోన నిన్న అయింది. మార్చి 26వ తేదీ కన్విక్షన్ అయిపోయేది. వాళ్ళు ప్రూవ్ అయినారు గిల్టీ అని, వీళ్ళు ఈ నేరం చేసినారని ప్రూవ్ అయింది. నిన్నటి రోజు వాళ్ళకు దాన్ని లైఫ్ చెప్పారు, సారీ డెత్ సెంటెన్స్ ఇచ్చారు. సో లేదు మదురై కోర్టులో ఇది మళ్ళీ హైకోర్టుకు అప్పీల్ పోతారు, సుప్రీంకోర్టుకు పోతారు, లాస్ట్కు రాష్ట్రపతి వరకు క్షమాపించబోతుంది. నాకు తెలిసినంత వరకు ఫైనల్గా నేను కోరుకునేది కనీసం వాళ్ళు నిజంగా ఎంత తప్పు చేసినా అంటే ఇప్పుడు వాస్తవానికి ఇది లైఫ్గా కన్వర్ట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మదురై కోర్టు అయితే ఈ 9 మందికి లైఫ్ ఇచ్చేసింది. లైఫ్ ఇచ్చిందా ఉరిశిక్ష విధించింది. అది సుప్రీం కోర్టు నీకు అమలు కావాలంటే హైకోర్టు వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. అక్కడ కూడా కన్ఫర్మ్ అయితే సుప్రీంకోర్టు దీన్ని కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? చెప్పలేమండి. మనం జ్యుడిషియరీ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. దాన్ని అంటే ఎంత ఆయన వాళ్ళు సంపాదించిన సాక్ష్యాలు జనరల్గా ఉరిశిక్ష అనేది ఎప్పుడు వేస్తారంటే అండి చాలా ప్లాన్గా ఇంటెన్షన్ మోటివ్ బాగా స్ట్రాంగ్ ఉండాలి. లాకప్ వాడెవడో ఎదురు తిరిగితే పోలీసు వాళ్ళని ఇన్సల్ట్ చేస్తేనో వాళ్ళ అహం దెబ్బతింటని తీసుకొచ్చి కొట్టారు. ఇది కూడా అంతే కదా సార్, ఒక ఈగో కారణం అయితే వీళ్ళకేం ప్లాన్ లేదు కదా, వాడిని చంపాలని పెద్ద టార్గెట్ కాదు కదా, ఆవేశం ఉంటుంది. చంపాలని ప్లాన్ లేనప్పుడు ఎన్నో లాకప్ అవుతున్నాయి అన్నిట్లో కూడా. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఒక చంపాలనే ఒక మోటివ్ లేనప్పుడు 9 మంది ఏకంగా 2 సిఐలు 2 ఎస్ఐలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు అంటున్నాను. కేవలం ఏ 2-3 పరిమితం అయి ఉండాల్సింది. ఒకరో ఇద్దరు కొట్టింటారండి, అందరూ కొట్టారు. అంతమంది ఇన్వాల్వ్ ఎందుకు అయ్యారు ఇక్కడ? అంటే వాళ్ళ హైరార్కీ ఉంటారు, అందరు ప్రజెన్స్ ఉంటుంది. వాళ్ళ అదే ఇంత 9 మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కోర్టు అభిప్రాయపడిందంటే అదే క్రిమినల్ కమిషన్, క్రిమినల్ ఒమిషన్, క్రిమినల్ కాన్ఫరెన్స్. ఒకడేమో క్రిమినల్ కమిషన్ చేస్తాడు, క్రిమినల్ ఒమిషన్ కూడా చేసింటారు మిగతా వాళ్ళు. వాడు నేరం చేస్తుంటే ఆపలేకపోవడం అనేది క్రిమినల్ ఒమిషన్, వాడి బాధ్యత కదా. అలా ఇప్పుడు నేను అంటే ఈ మన వీడియో చూస్తున్న ఎవరైనా పోలీస్ ఆఫీసర్లకు చెప్తాను, ఎస్ఐ పైన పొరపాటున కూడా లాఠీ మీ కానిస్టేబుల్స్కి ఇవ్వద్దండి. కానిస్టేబుల్స్కు హోమ్ గార్డ్స్కి ఇచ్చేసి వాళ్ళ ద్వారా అవతలని ఎవరినైనా 3rd డిగ్రీ చేసినాడంటే వాడేం కాదు, మీరు జైలుకి పోయి ఇట్లా ఉరిశిక్షలు పడతాయి మీకు. కేవలం నీకేమన్నా అంతగా తప్పని పరిస్థితుల్లో 3rd డిగ్రీ చేయాలంటే మీరే చేయండి. మీరు ఎంత కొడుతున్నారు ఏదో కాన్షియస్గానే వాడిని కొడతారు. కానీ నాకు ఈ కేసులో నేను డెఫినెట్గా నమ్ముతున్నా, కావాలంటే లేటర్ స్టేజ్లో మీకు కూడా తెలుస్తుంది. కానీ ఎవరో కానిస్టేబుల్స్ హ్యాండిల్ చేస్తేనే చనిపోయింటారండి ఇద్దరు. కేవలం షాప్ కట్టలేదు, కట్టమని చెప్పిన అని ఒక దాని మీద ఎవరినో చిన్న కారణంతో ఈగో హట్ అవడం, ఈగో నుంచి తండ్రి కొడుకులు వేధింపులు, వాళ్ళకి వీళ్ళకి ఏదో వాళ్ళ ఈగో దెబ్బైంది పోలీసు వాళ్ళది. అది మొత్తానికి ఈగో దెబ్బతినడం, ఆ ఈగో నుంచి తండ్రి కొడుకుల టార్చర్, వాళ్ళ చనిపోవడం, మొత్తానికి 9 మందికి ఉరిశిక్ష. ఇప్పుడు మన స్టేట్లో కూడా నేను మన పోలీస్ ఆఫీసర్స్కి సలహా ఇస్తున్నా. చాలామంది నేను సోషల్ మీడియా క్లయింట్స్ సోషల్ మీడియా కేసులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అరెస్ట్ చేసినాక వాళ్ళు చాలామంది నేను హైకోర్టులో అసిస్ట్ చేస్తుంటాం కదా, నేను అడ్వకేట్గా ఎన్రోల్ అయినా. చాలా కేసుల్లో నేను వాళ్ళని పర్సన్ ఇంటరాక్ట్ అయితే వాళ్ళని కొట్టేటప్పుడు వీడియోలు తీసుకున్నానంట పోలీసులు. అంటే ఆ వీడియోలు చూసి ఎవరికో పంపాల. ఓకే, అంత నువ్వు ఎవిడెన్స్ పెట్టి ఎవరు చేతులు పెడితే నువ్వు జైలు పోకుండా ఎలా ఉంటారండి? అట్లాంటి పిచ్చి పనులు ఎవరు చేయొద్దని చెప్తున్నాను నేను. అసలు అట్లా 3rd డిగ్రీ ఉపయోగించాల్సిన పని కూడా లేదు ఏ వ్యక్తి మీద కూడా. మన ఈయన రాంబాబు గారు కూడా చెప్తున్నారు కదా, మైక్లో ముందుకే వచ్చేసి నేను కాళ్ళు ఇట్లా పెట్టేసి జస్ట్ కొట్టబోతుంటే నేను వార్నింగ్ ఇచ్చాను, నువ్వేమనుకుంటున్నావయ్యా బాబు అని. ఎవరు ఆయన ఇన్స్పెక్టర్ గారికి, నేను ఎక్స్ మినిస్టర్, నువ్వు కొడితే నువ్వు ఉంటావు అనుకుంటున్నావా, ఆగుతుంది ఇది ఇంతవరకు అని. అంటే దానికి వీడియోలు తీసి నేను ఎవరినో సాటిస్ఫై చేసేకి పైకి ఏదో కేంద్రానికి పంపిస్తున్నారు, సెంట్రలైజ్డ్ యూనిట్స్కి. కర్నూలులో కూడా ఒక కేసు ఇట్లా జరిగినప్పుడు అతను వీడియోలు తీసినారని క్లయింట్ చెప్తే నేను అడిగా, ఎందుకంటే ఆఫీసర్స్ నా శిష్యులే ఉంటారు కదా, ఎప్పుడోసారి నా దగ్గర పనిచేసడము పరిచయము, ఎందుకు తెప్పాలో లేదు సార్, అది వీడియోలు వేరే వాళ్ళకి పంపాలి, అది వీడియోలు తీసింది నిజమే, పంపింది నిజమే, వాళ్ళని సాటిస్ఫై చేయాలని మేము. అది పిచ్చి చేస్తారు.